నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తిగా వస్తుంది. ఇలాంటి సందర్భంలో అన్ని వర్గాల ప్రజలు దాదాపుగా 70% కొద్దిగా సంతోషంగా, ఆనందంగా, సంతృప్తికరంగా ఉన్నారు. కానీ కొన్ని వర్గాలు మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు, వ్యతిరేకతతో ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఆ వర్గం ఏదైనా ఉంది అంటే ముఖ్యంగా ఉద్యోగ వర్గం. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి రీతిలో ఎక్కడా కూడా మనకు దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ అనేది లేదు. కాబట్టి మనమే రంగంలోకి దిగాలి, తాడోపేడో తేల్చుకోవాలి అని ఒక ఆలోచన చేస్తుంటే, మరికొంతమంది ఏదైతే మేము ఉద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాం, ఖచ్చితంగా ఆ సమస్యలపై మేము ఉక్కుపాదం మోపుతాం అని చెబుతున్నటువంటి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. అంటే మేము ఉద్యమం చేయటానికి, నిరసన చేయటానికి ముందుకు వెళ్తుంటే, ఆందోళన చేయటానికి, కానీ వెనక్కి లాగుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వంతో తొత్తులుగా మారిపోయి వారి కబంధ హస్తాల్లో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు వారి ప్రవర్తన తీరు మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతాం అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు ఈ టాపిక్ మీద మళ్ళీ చేయాల్సి వచ్చిందంటే, తాజాగా అనంతపురం జిల్లాలో ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి నేతలు అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జిల్లా నలుమూలల నుంచి వచ్చారు, కొంతమంది ఉద్యోగులు కూడా అక్కడికి అటెండ్ అయ్యారు. ఇలాంటి సందర్భంలో ఒక ఉద్యోగ సంఘ నేత మాట్లాడుతూ, దాదాపుగా ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 12-13 సార్లు మేము నిరసన తెలియజేశాం. ఈ ఉద్యమం కార్యక్రమంలో భాగంగా 2 తమ ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే ఈ కూటమి ప్రభుత్వానికి చలనం లేదు, ఎందుకు స్పందించట్లేదో తెలియట్లేదు అని మాట్లాడారు. దీనికి సంబంధించి కొంతమంది రివర్స్ అయినట్లు, మీరు మాటలు ఆపండి, చేతలు చేసి చూపించండి అని చెప్పి అక్కడ వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేసాం. అంటే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది. ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడం మా నైజం, లేనిపోనివన్నీ చెప్పడం మాకు అలవాట్లేదు, ఆ స్టాండ్ మాది కాదు. సో ఇలాంటి సందర్భంలో గతంలో దాదాపుగా 1.5 కాలం నుంచి ఉద్యోగులు పడుతున్నటువంటి బాధలు కానీ, సామాన్య ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ అన్నీ కూడా ఈ సమాజానికి తెలియజేయడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం, వాటి పరిష్కారం కోసం మేము పాటుపడుతున్నాం. దీనిలో భాగంగానే ఎన్నో సమావేశాలు నిర్వహించాం. ఉదాహరణకు చెప్పాలంటే మళ్ళీ నేను చెప్తున్నా, కోనసీమకు సంబంధించి అక్కడ కొబ్బరి పంట సర్వనాశనమై వారు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మా టీంతో అక్కడికి వెళ్ళటం, 2 రోజులు అక్కడ పర్యటించడం, దానికి సంబంధించి పూర్తి వివరాలు అవన్నీ టెలికాస్ట్ లైవ్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించింది. సో ఒక్కసారికి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం స్పందిస్తుంది, మరికొన్ని సందర్భాల్లో పదే దాని గురించి వివరించాలి, చెప్పాలి, అప్పుడే ప్రభుత్వం స్పందిస్తుంది. సో ఇలాంటి సందర్భంలోనే ఉద్యోగుల అంశాన్ని కూడా మేము తీసుకున్నాం. దానిలో భాగంగానే తాజాగా 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది ఉద్యోగాలకు సంబంధించినటువంటి, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి బకాయిల విషయంలో. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ సమస్యపై ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అనంతపురంలో జరిగినటువంటి ఒక సమావేశంలో దానికి సంబంధించి కొంతమంది ఉద్యోగ సంఘ నేతలను ప్రశ్నించారు, నిలదీశారు. మీరు మాటలు మాత్రమే చెబుతారు, ఇలా మీటింగ్లకు వచ్చి ఏదో ఏసీ రూమ్లో మీటింగ్లు పెడితే మీరు మాట్లాడి వెళ్తారు, కనీసం దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో మీరు రారు. దీనికి సంబంధించి మీరు ఏం చేస్తారో వైట్ పేపర్ ఒకటి పేపర్ మీద రాసి ఇవ్వండి, దానికి సంబంధించి ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాల్సిందే మీరు అని చెప్పింది. అంటే ఉద్యోగ సంఘ నేతలపై ఆ స్థాయిలో ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంత వ్యతిరేకత వచ్చింది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇక నేను అందరి గురించి చెప్పట్లా, కొంతమంది మాత్రం ఉద్యోగ సంఘ నేతలని చెప్పుకునేటువంటి వారు
ఎక్కడా కూడా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. కొంతమంది ఉన్నారు, వారు నిస్వార్థంగా నిజాయితీగా ఉద్యోగుల సమస్యలపై ముందుకు వెళ్తున్నారు. అటువంటి వారిని కొంతమంది వెనక్కి లాగుతున్నారు. అందుకే ఇన్ని సమస్యలు అలా పెండింగ్లోనే ఉన్నాయి. 2 ఏళ్ళు పూర్తయింది కూటమి అధికారంలోకి వచ్చి. కనీసం ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు కానీ, మరి ముఖ్యంగా ఐఆర్ ప్రకటిస్తామని చెప్పింది ఎన్నికలకు ముందు, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచినటువంటి సందర్భం. పే రివిజన్ కమిషన్ వేస్తామన్నారు, అది లేదు. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేస్తామన్నారు, అది లేదు. ఇంటర్మ్ రిలీఫ్ మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు, అది లేదు. ఇంకెప్పుడు ఇవన్నీ మీరు సాల్వ్ చేస్తారు, ఈ సమస్యలపై ఎప్పుడు మీరు ఫోకస్ పెడతారు అనేది ఉద్యోగులు అడుగుతున్నారు. దీనికి సంబంధించే ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేయటం, ప్రత్యేకమైనటువంటి లైవ్ కార్యక్రమాలు కానీ, ప్రత్యేకమైనటువంటి అనాలిసిస్ కానీ, న్యూస్ కానీ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మేము. సో ఇటువంటి సందర్భంలో వారి ఆవేదనను తెలియజేస్తున్నాం అంతే. ఇక్కడ ఎవరి మీద మేము బురద జల్లే ప్రయత్నం చేయట్లేదు, మా స్టాండ్ అది కూడా కాదు. ఎందుకనంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎటువంటిదైనా సరే దాని పరిష్కారం కోసం మీడియాగా తన బాధ్యత చూపించాలి. ఇటువంటి సందర్భంలోనే మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కావాలి అంటున్నారు, వాస్తవమే. ఎందుకనంటే కానీ మరి మిగిలినటువంటి వర్గాల వారికి సంక్షేమ పథకాల విషయంలో కానీ, చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉంటున్నారో ఇక్కడ ఉద్యోగులకు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి బకాయిల విషయంలో కూడా అలాగే ఉండాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకి దాదాపుగా 3 నుంచి 5 నెలల జీతాలు రావాలి. వారు ఎవరికి చెప్పుకోవాలి? వారి బాధ వర్ణనాతీతం. ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు, ఒక నెల జీతం రాకపోతేనే నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తక్కువ జీతం, ఉదాహరణకు కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, వారు ఏం చేయాలో తెలియక అలా అని చెప్పి ఉద్యోగాలు మానేస్తున్నారా? ఖచ్చితంగా వెళ్తున్నారు. వారి విధి నిర్వహణలో చాలా ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం లేనిపోయినటువంటి సాకులు. అంటే ఇక్కడ ప్రభుత్వంపై మేము నింద మోపట్ల, ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి అధికారులే వారితో ఆడుకుంటున్నారు. టెక్నికల్ సమస్య, సాంకేతికపరమైనటువంటి సమస్య అని చెప్పి దానికి సంబంధించి వివరాలు పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయకుండా, మరి అవన్నీ బయటపడితే వారి అక్రమాలు బయటపడతాయని వారి భయం ఏంటో తెలియదు. దాదాపుగా ఫిబ్రవరి నుంచి జీతాలు లేవు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏం చేయాలి? మేము ఎలా కుటుంబాలను పోషించుకోవాలి? మేము ఎలా ఉద్యోగాలకు రావాలి? అయినా సరే పాపం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వారు కూడా త్వరలోనే రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఉంది. కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, అలాగే పారామెడికల్ సిబ్బంది. ఓవరాల్గా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంతృప్తికరంగా లేరు, సంతోషంగా లేరు. పెన్షనర్లు వారి బాధ అయితే మాటల్లో చెప్పలేనిది. వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏది కూడా రావట్లా. ఏదో కొంతమందికి మాత్రం అందే, 7,000 కోట్ల రూపాయల్లో కొంతమందికి సెటిల్ చేశారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అయిన వారికి ఆకుల్లోనూ కానివారికి కంచాల్లో అన్నట్లుగా విభజించు పాలించనే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అనేది వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి, దయచేసి ఒక ఆలోచన చేయండి. సానుకూలమైనటువంటి రీతిలో మీరు నిర్ణయం తీసుకోండి. వారికి రావాల్సినటువంటి జీతభత్యాలు కానీ, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కానీ, ఇతర ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి మీరు ఏ రకమైనటువంటి ప్రామిసెస్ చేశారో, వాగ్దానాలు ఇచ్చారో వాటిని నెరవేర్చండి. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము వెంటనే ఇంటర్మ్ రిలీఫ్ ఐఆర్ ఇస్తామన్నారు. ఏది? వారు అడిగేది అదే. దీనికి సంబంధించి అనంతపురంలో జరిగినటువంటి సమావేశం అది కాస్త వాగ్వాదానికి దారితీసినట్లు మనకి సమాచారం అందింది. దీనికి సంబంధించి అంటే అది ఉదాహరణగా చెప్పడం మాత్రమే. అంటే ఏ రకమైనటువంటి అసంతృప్తితో, వ్యతిరేకతతో ఉన్నారు ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నేతలపై అనేది. మరి ఈ రకమైనటువంటి విధానంతో ప్రభుత్వం ఆలోచన చేస్తే ఎట్లా? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? కూటమి అధికారంలోకి వస్తే సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని మేము ఆలోచన చేసి మాతో పాటు మా కుటుంబ సభ్యులు, బంధువులు అందరం కూడా ఓట్లు వేసి ఘన విజయాన్ని తెచ్చేలా చేసినటువంటి మాకు ఈరోజు మేము అన్యాయం అయిపోతున్నాం, రోడ్డు పాలవుతున్నాం. మా బకాయిలు రాక, చేసినటువంటి అప్పులు తీరక
ఈ రకమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కూడా అదే పరిస్థితి. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే అవుట్సోర్సింగ్, అలాగే ఎంప్లాయీస్ అందరి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారింది. దీనికి సంబంధించి ఈ నెలలోనే ఒక మహాధర్నాకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే వారికి ఏమైందిలే, మనం విధానం మందే, వారి విధానం వారిదే అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పటివరకు సమయం ఇచ్చాం, ఇక సమయం ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించినటువంటి తీరు లేదు అనే ఆవేదనతో ఉన్నారు. చూడాలి మొత్తానికి ఏం జరుగుతుంది ఏంటి. ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు పూర్తయింది. ఖచ్చితంగా ఒక ఆలోచన చేసి వారి పక్షాన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లింపునకు ఒక కార్యాచరణ అనేది సిద్ధం చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.